నమస్కారం ఫ్రెండ్స్, ప్రియసఖి ఎపిసోడ్ 4కి స్వాగతం. మధు ఓకే విరాట్ గారు అని చిరునవ్వు నవ్వింది. విరాట్ చిరునవ్వుతో, నా గురించి సరిగాని నువ్వు యుద్ధ మూవీ ఆడిషన్ కోసమేగా వెళ్ళింది అని అడిగాడు. మధు ఆశ్చర్యంగా, వావ్, నాట్ బ్యాడ్, మీరు కూడా సినిమాల గురించి ఫాలో అవుతారన్నమాట అంది నవ్వుతూ. విరాట్ కళ్ళెగరేస్తూ, ఏం నేను ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఫాలో అవ్వకూడదా అని అడిగాడు. మధు డిఫెన్స్ లో పడి, అలా అని కాదు, అంత పెద్ద కంపెనీకి సీఈఓ అంటే ఫుల్ బిజీగా ఉంటారు కదా, టైం ఎక్కడ ఉంటుందా ఇవి ఫాలో అవడానికి అని అంతే అంది నొచ్చుకుంటూ. విరాట్, మరీ ఎక్కువ కాదు గాని కొన్ని ఫాలో అవుతాలే అన్నాడు చిన్న స్మైల్ ఇస్తూ. మధు, ఐ గాట్ ఇట్, అయినా మీరు కరెక్ట్ గానే గెస్ చేశారులేండి, నేను యుద్ధ మూవీ ఆడిషన్ కోసమే వెళ్ళాను అంది. విరాట్, ఇంతకీ రిజల్ట్ ఏంటి? అయినా యుద్ధం మూవీకి హీరోయిన్ గా సమీరా ఫైనల్ అయిందని విన్నాను, నువ్వు ఏ రోల్ కి సెలెక్ట్ అయ్యావు అని అడిగాడు. మధు ఒక్కసారిగా షాక్ తింది. మధు, వాట్, ఆర్ యు ష్యూర్? హీరోయిన్ కి సమీరా ఫైనల్ అయిందా ఆశ్చర్యంగా అడిగింది. విరాట్, ఎస్, సమీరా వాళ్ళ ఫాదర్ ఆ మూవీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కండిషన్ ఈజ్ సింపుల్, సమీరా షుడ్ బి ద హీరోయిన్. ఇంతకీ నీది ఏ రోలో చెప్పలేదు మళ్ళీ అడిగాడు. మధు, నేను విలన్ చాముండేశ్వరి క్యారెక్టర్ కి సెలెక్ట్ అయ్యాను అంది మెల్లగా. విరాట్, వావ్, రేర్ ఆపర్చునిటీ, కంగ్రాట్స్ మనస్ఫూర్తిగా అభినందించాడు. మధు, థ్యాంక్ యూ, కానీ ఈ మూవీ ప్రొడ్యూసర్ కాశీనాథ్ కదా తన మనసులో ఉన్న డౌట్ అడిగేసింది. విరాట్, స్టార్ బూన్ ప్రెసిడెంట్ కమలాకర్ కాశీనాథ్ ఫ్రెండ్స్, హెవీ బడ్జెట్ మూవీ కదా, అందుకే స్టార్ బూన్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది అని చెప్పాడు. మధు ముఖం కొంచెం డల్ అవడం గమనించిన విరాట్ కంగారుగా, మధు, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అని అడిగాడు. మధు డల్ గా, మోస్ట్లీ ఈ రోల్ నా చేయి జారిపోతుంది అంది తలుంచుకుని. విరాట్ షాక్ తిని, అవునా, వై అని అడిగాడు. మధు, అదో పెద్ద స్టోరీలండి, చెప్పినా మీకు అర్థం కాదు అంది నిట్టూరుస్తూ. విరాట్, మధు, నువ్వు ఎప్పుడన్నా ఇంపీరియల్ స్టార్ కంపెనీ గురించి విన్నావా సడన్ గా అడిగాడు. మధు, అఫ్ కోర్స్ విన్నాను, స్టార్ మూన్ కన్నా పెద్ద కంపెనీ అది, ఇంతకీ ఎందుకు అడిగారు అంది నవ్వుతూ. విరాట్ కాన్ఫిడెంట్ గా, ఇజ్ ఇట్ సో? దెన్ డూ వన్ థింగ్, స్టార్ మూన్ ని వదిలి ఇంపీరియల్ స్టార్ కి వచ్చాయి అన్నాడు. మధుకి ఏమీ అర్థం కాక, వాట్ అని తెల్లబోయి చూసింది. విరాట్, యు నో మధు, ఇంపీరియల్ స్టార్ ఎంటర్టైనర్స్ మా గ్రూప్ లో కంపెనీయే, మా బ్రదర్ వినోద్ తెలుసు కదా, వాడే ఆ కంపెనీకి ప్రెసిడెంట్ అన్నాడు. మధు ఆశ్చర్యంగా, రియల్లీ అని అడిగింది. విరాట్, ఎస్, నీ కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసి నిన్ను స్టార్ ని పూజ చేసే పూచి మాది, నువ్వు వెంటనే మా కంపెనీకి జంప్ అవ్వ ముందు అన్నాడు. మధు, నేను స్టార్ మూన్ కంపెనీలో 3 years వర్క్ చేస్తానని బాండ్ మీద సైన్ చేశాను, జస్ట్ 1 year కంప్లీట్ అయింది, ఇంకొక 2 years నేను అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది, బాండ్ బ్రేక్ చేయాలంటే చాలా ఫైన్ కట్టాల్సి ఉంటుంది, తర్వాత చూద్దాంలేండి అంది సింపుల్ గా. విరాట్, వాట్, నువ్వు స్టార్ మూన్ లో ఉన్నావా? ఇట్స్ ఓకేలే, ఆ విషయాలన్నీ వినోద్ చూసుకుంటాడు, ఆ ఫైన్ కూడా కంపెనీ కట్టేస్తుంది, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ ధైర్యం చెప్పాడు. మధు, అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఆఫర్, స్టార్ మూన్ లో ఇంకా వర్క్ చేయలేని రోజు వచ్చినప్పుడు మీ కంపెనీకి వచ్చేస్తాను, సరేనా అంది నవ్వుతో. సరేనని తలూపాడు విరాట్. మధు విరాట్ అలా తన గురించి మర్చిపోయి మరీ మాట్లాడేసుకోవడం సన్నీకి కోపం తెప్పించింది. వెంటనే గట్టిగా ఆవులిస్తూ నిద్ర వస్తున్నట్టుగా నటించాడు. కాదు కాదు, జీవించాడు. విరాట్, సన్నీకి నిద్ర వస్తున్నట్టుంది, మేము ఇంటికి బయలుదేరుతాం అన్నాడు. మధు, ఓ, మాటల్లో పడి మర్చిపోయాం, చాలా లేట్ అయింది, సరే సరే స్టార్ట్ అవ్వండి అంది. విరాట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ డెలిషియస్ డిన్నర్, యు నో యూఆర్ ఎ వెరీ గుడ్ కుక్, యువర్ హస్బెండ్ విల్ బి వెరీ లక్కీ, ఇంకా మేము స్టార్ట్ అవుతాం అన్నాడు. అంతే, సన్నీకి గుండెలో రాయి పడింది. అనవసరంగా నిద్ర వచ్చినట్టు నటించాను అని తనని తనే తిట్టుకున్నాడు. అంతలో సడన్ గా చెవులు చిన్నులు పడేంత పెద్ద పెద్ద శబ్దాలతో, ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం మొదలైంది. ఆ శబ్దాలకి హడిలిపోయిన సన్నీ భయంతో ఒక్కసారిగా మధు మీదకి దూకి మధు మెడను చుట్టేసి గట్టిగా హత్తుకున్నాడు.
భయం వల్ల వాడి గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటోంది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మధు వాడి భయాన్ని అర్థం చేసుకుని, భయం లేదు సన్నీ, ఆంటీ ఉందిగా, నీకేమీ కాదు సరేనా అంటూ వాడి వెన్ను నిమురుతూ ఓదార్చసాగింది. షాప్ నుండి తేరుకున్న విరాట్, వాణ్ణి లైవ్ మధు, వాణ్ణి నువ్వు మొయ్యలేవు, నేను ఎత్తుకుంటాను అని వాణ్ణి తీసుకోబోయాడు. బట్ సన్నీ మాత్రం ఇంకా గట్టిగా మధుని కరుచుకుని ఉండిపోయాడు. నాన్న దగ్గరికి వెళ్లడం వాడికి అస్సలు ఇష్టం లేదు. మధు ఆంటీని విడడం అస్సలు ఇష్టం లేదు. మధు, ఇట్స్ ఓకే విరాట్ గారు, సన్నీ అంత బరువుగా ఏం లేడులేండి. అయినా సడన్ గా ఇంత భయంకరంగా వర్షం మొదలైందేంటి? ఈ టైంలో మీరు బాబుని తీసుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అంత సేఫ్ కాదు అంది. విరాట్, ఐ థింక్ యు ఆర్ కరెక్ట్. అయితే ఈ నైట్ కి ఇక్కడే ఉండిపోయి రేపు మార్నింగ్ వెళ్తాం అన్నాడు. మధు, సన్నీ ఇద్దరు షాక్ తిని విరాట్ కేసు చూశారు. విరాట్, ఐ మీన్ వర్షం తగ్గితే నైట్ వెళ్ళిపోతాం, తగ్గకపోతే మార్నింగ్ వెళ్తాం. వాట్ యు సే? నీకేం ప్రాబ్లం లేదుగా అని ప్రశ్నించాడు. మధు ఒక క్షణం ఆలోచించి, అయితే ఒక పని చేయండి, ఇంత పెద్ద వర్షం పడుతుండగా సన్నీని అలా కార్లో తీసుకెళ్లడం సేఫ్ కాదు కదా. సన్నీ నైట్ ఇక్కడ పడుకుంటాడు, మీరు బయలుదేరండి. మార్నింగ్ వర్షం తగ్గాక నేనే సన్నీని మీ బంగ్లాలో దింపేస్తాను, ఏమంటారు అని అడిగింది. విరాట్ సన్నీ కేసు చూశాడు. వాడి ముఖం చిచ్చుబుడిలో వెలిగిపోతోంది. దానికి 2 కారణాలు. ఒకటి, రాత్రి హ్యాపీగా మధు ఆంటీ ఇంట్లో బొజ్జవచ్చు, ఆంటీతో టైం స్పెండ్ చేయొచ్చు. 2, డాడీకి ఈ ఛాన్స్ లేదు, డాడీ ఇంటికి వెళ్ళిపోవాలి. విరాట్ కి సన్నీ ఆలోచన అర్థమైంది. ఒక చిరునవ్వు నవ్వాడు. మధుతో, యునో మధు, సన్నీ నేను లేకుండా ఉండలేడు, సో ఉంటే ఇద్దరం ఇక్కడే ఉండాలి, లేకపోతే ఇద్దరం ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి సన్నీ కేసు చూసి కళ్ళెగరేసి సన్నీతో, ఏం సన్నీ, నేను చెప్పింది నిజమే కదా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే సన్నీ మొహం మాడిపోయిన అప్పల్లా నల్లగా అయిపోయింది. ఏడుపు మొహంతో ఇంకా తప్పనిసరే అవునన్నట్టు తలూపాడు. మనసులో మాత్రం, కొన్నాళ్ళు ఆగు డాడీ, నేను తొందరగా పెద్దయిపోయి నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అనుకున్నాడు. మధు, అవునా, బట్ ఇక్కడ మీకు సౌకర్యంగా ఉండదు, ఇల్లు చిన్నది, ఒక్కటే మంచం అని తటపటాయిస్తుంటే విరాట్, ఇట్స్ ఓకే మధు, నీకు ట్రబుల్ ఇవ్వను, వర్షం తగ్గే వరకు ఉండి సన్నీని తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. సన్నీ దీనంగా తండ్రి కేసి చూశాడు. విరాట్ మరేం పర్వాలేదన్నట్టు కళ్లతోనే భరోసా ఇచ్చాడు. సన్నీ సరేనని తలూపాడు. అయితే సరేనండి, గివ్ మీ 2 minutes, నేను బెడ్ రెడీ చేసి వస్తాను అని బెడ్రూమ్ లోకి వెళ్ళింది. బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అన్ని మార్చి దాదాపు 10 నిమిషాల తర్వాత 2 నైట్ డ్రెస్లు తీసుకుని వచ్చింది. చిన్న సైజ్ డ్రెస్ ఒకటి సన్నీకి, పెద్ద డ్రెస్ ఒకటి విరాట్ కి. చిన్న డ్రెస్ ఆంటీ ఇంట్లో ఎందుకుంది? ఆంటీకి నా వయసు కొడుకున్నాడా? మనసులో ఆందోళన పడసాగాడు పాపం సన్నీ, బట్ బయటికి చెప్పలేడు. విరాట్ కి కూడా ఇంచుమించు అలాంటి ఆలోచనే వచ్చింది. ఉండబట్టలేక అతను మాత్రం అడిగేశాడు, ఈ ఫ్లాట్ లో నీతో పాటు జెంట్స్ ఎవరన్నా ఉంటున్నారా? జెంట్స్ ట్రాక్ సూట్ అండ్ టీషర్ట్ ఎక్కడివి అని. ఓ అదా, ఆ డ్రెస్ మా తమ్ముడి కోసం ఆన్లైన్ లో బుక్ చేశాను, కలిసినప్పుడు ఇద్దామని, అది సరికొత్తది, వాడినది కాదులేండి, మీరు వేసుకోండి పర్వాలేదు అంది. విరాట్, అయ్యో మీ తమ్ముడు కోసం కొనదా? అతని కోసం ఉంచే మధు, పర్వాలేదు, నేను ఇలా పడుకుంటా, ఇట్స్ ఓకే అన్నాడు. మధుని ఇబ్బంది పెట్టినట్టు అవుతోందని మనసులో పీకుతోంది అతనికి. మధు, ఇట్స్ ఓకే, వాడికి మళ్ళీ కొంటానులేండి, మీరు ఈ డ్రెస్ తో పడుకుంటే నిద్ర ఏం పడుతుంది చెప్పండి, మొహమాట పడకండి అని నవ్వింది. విరాట్, మరి సన్నీకి ఇచ్చిన చిన్న డ్రెస్ ఎక్కడిది? ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజా అన్నాడు. మధు నవ్వుతూ, అడిగినా పర్వాలేదులేండి, అది మా ఫ్రెండ్ కొడుకు కోసం కొన్నది, బట్ ఇవ్వలేదు, నైట్ డ్రెస్ గిఫ్ట్ గా ఇవ్వడం బాగోదనిపించి వేరే ప్యాంట్ షర్ట్ కొనిచ్చాను, సో ఈ నైట్ డ్రెస్ ఇలాగే ఉండిపోయింది, లక్కీగా మన సన్నీకి ఇలా పనికొచ్చింది అంది. సన్నీ అండ్ విరాట్ ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు. మధు, ఈ 2 డ్రెస్సులో బ్రాండెడ్వి కాదు, తక్కువ రేట్వే, మీకు నచ్చుతాయో నచ్చవో అంది బుర్రగొక్కుంటూ. విరాట్, బ్రాండ్దేముంది మధు, అవసరానికి పనికొస్తే చాలు. యునో మధు, ఒక్క నిమిషం నువ్వు మ్యారీడ్ వా అని డౌట్ వచ్చింది తెలుసా అన్నాడు నవ్వుతూ. మధు, నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి అని, అయినా నాకు పెళ్ళైందో లేదో తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారా అంది నవ్వుతూ. విరాట్ కి ఏం సమాధానం చెప్పాలో తెలియక బుర్రగొక్కున్నాడు. మధు పక్కపక్క నవ్వి, జస్ట్ జోక్ చేశానంతే, డోంట్ టేక్ ఇట్ సీరియస్ అంది.
విరాట్ కూడా నవ్వుతూ, సరేలే, నాకు ఛాన్స్ వచ్చినప్పుడు చెప్తాను, ఎందుకు నేను పెళ్లి చేసుకుంటానని అడిగాను అన్నాడు. మధు, అవునా? సరేలేండి, బెడ్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకోండి, ఈ లోపు నేను సన్నీ డ్రెస్ మార్చేస్తాను అంది. విరాట్ సరేనని బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. అతను డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చేలోపు సన్నీ డ్రెస్ మార్చడం కూడా అయిపోయింది. విరాట్ బయటకు వచ్చిన తర్వాత, విరాట్, మీరు సన్నీ బెడ్రూమ్ లో పడుకోండి, నేను హాల్లో సోఫాలో పడుకుంటాను అని చెప్పింది మధు. అది విన్న సన్నీ బిక్కుమొహం వేసేశాడు పాపం. విరాట్, లేదు మధు, నువ్వు సన్నీ బెడ్రూమ్ లో పడుకోండి, నేను ఇక్కడే హాల్లో పడుకుంటాను అన్నాడు. మధు, లేదు విరాట్, హాల్లో సోఫా పడుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండదు, అసలే మీరు చాలా హైట్, మీకు ఆ సోఫా సరిపోదు కూడా, మీరు బెడ్రూమ్ లో పడుకోండి సన్నీతో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. మధు ఇంకా ఏదో చెప్పబోయేంతలో సన్నీ దీనంగా వాళ్ళ డాడీ కేసు చూడసాగాడు. విరాట్ చిన్నగా నవ్వి, వాడు నేను చాలా మిస్ అవుతాడు మధు, మీ ఇద్దరు బెడ్రూమ్ లో పడుకోండి, సోఫా కూడా బాగానే ఉంది, నేను ఇక్కడ పడుకుంటాను, నో ప్రాబ్లం అని చెప్పాడు. సన్నీ కూడా అవునన్నట్టు తలూపాడు. మధు సరేనని సన్నీని తీసుకుని బెడ్రూమ్ లోకి వెళ్ళింది. వాళ్ళు లోపలికి వెళ్లిన వెంటనే విరాట్ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి, లోపల నుంచి బోల్ట్ పెట్టుకో మధు అని చెప్పి తన సోఫాలో పడుకున్నాడు. మధు సన్నీని అడిగింది, సన్నీ, నీకు స్టోరీ చెప్పనా అని. సన్నీ కళ్ళు మెరిసిపోతుండగా పెద్ద స్మైల్ ఇచ్చి సరేనని తలూపాడు. దెన్ లెట్ us స్టార్ట్. అనగనగా అడవిలో ఒక పావురాల గుంపు నివసిస్తోంది. వాటి రాజు పేరు చిత్రగ్రీవుడు. ఒకరోజు ఉదయమే ఆ అడవికి ఒక వేటగాడు వచ్చి కొన్ని నూకలని చల్లి వెళ్లి దాక్కున్నాడు. దాదాపు అదే సమయంలో ఆ పావురాల గుంపు ఆహారం కోసం వెతుక్కుంటూ గాల్లో ఎగురుతూ వెళ్తోంది. ఆ నూకలని నేల మీద చూసిన పావురాలు కిందకి వాలి ఆ నూకలని ఆహారంగా తీసుకుందామని అనుకున్నాయి. కానీ చిత్రగ్రీవుడు ఒప్పుకోలేదు. అడవిలోకి నూకలు ఎలా వచ్చాయి? ముందు ఇది ఆలోచించండి, దీనిలో ఏదో ప్రమాదం పొంచుంది అని నచ్చజెప్పబోయాడు. కానీ పావురాలు వినలేదు. ఆ నూకలు తినాల్సిందే అని గొడవ చేశాయి. ఇంకా చేసేది ఏం లేక చిత్రగ్రీవుడు కూడా ఒప్పుకున్నాడు. అన్ని పావురాలు కలిసి నేల మీద గుంపుగా వాలి నూకలు తినడం మొదలెట్టాయి. అదను చూసిన వేటగాడు వాటిపై వల వేసేశాడు. పావురాలన్నీ ఆ వలలో చిక్కుకున్నాయి. ఆ వేటగాడు ఈ వలని పావురాలని తీసుకెళ్దాం అనేంతలో చిత్రగ్రీవుడు ఒక ఉపాయం చెప్పాడు. అందరూ మీ తలలని వల కన్నంలో నుంచి బయటకు పెట్టి ఒకేసారి లేచి పైకి ఎగరండి అన్నాడు. అన్నీ సరేనన్నాయి. అన్ని తమ తలలని కన్నంలో నుంచి బయటకు పెట్టి 1, 2, 3 అనగానే ఒక్కసారిగా వలతో సహా పైకి ఎగిరాయి. వేటగాడు పావురాల తెలివికి ఆశ్చర్యపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంటికెళ్లిపోయాడు. పావురాలు అక్కడి నుంచి సరాసరి చిత్రగ్రీవుడి స్నేహితుడైన హిరణ్యాక్షుడు అనే ఎలుక దగ్గరికి వెళ్లి వలని కొరికి తమకు స్వేచ్ఛని ప్రసాదించమని ప్రార్థించాయి. వెంటనే హిరణ్యాక్షుడు ఆ వలని కొరికి వాటిని బంధ విముక్తం చేశాడు. అందుకే ఏదన్నా సమస్య వస్తే దాని నుంచి బయటపడే మార్గం వెతకాలి గాని దిగులు పడి ఏడుస్తూ కూర్చోకూడదు, అర్థమైందా అని తల నిమిరి సన్నీ కళ్ళలోకి చూసింది. సన్నీ అర్థమైందన్నట్టు తలూపాడు. మధు కథ చెబుతున్నంతసేపు తన ముఖ కవళికలని అబ్బురంగా చూస్తూ తనకి తెలియకుండానే వాటిని అనుకరిస్తూ ఆ కథలో లీనమైపోయి మరీ విన్నాడు సన్నీ. ఇప్పుడు బొజ్జో సరేనా, గుడ్ నైట్ అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది మధు. హాల్లో పడుకున్న విరాట్ కూడా మధు చెప్పిన కథ విన్నాడు. మొట్టమొదటిసారిగా సన్నీ ఏం మిస్ అవుతున్నాడో అతనికి అర్థమైంది. కళ్ళార్పితే ఎక్కడ ఆంటీని మిస్ అవుతాను అని సన్నీ పడుకోకుండా కనీసం కళ్ళు కూడా ఆర్పకుండా మధు ముఖం కేసి చూస్తూ ఉన్నాడు. మధు ఇంటికి చాలా దూరంలో శారదా నిలయంలో బయట నుంచి వచ్చిన సమీరతో తల్లి శారద, సమీరా బేబీ వచ్చేసావా, నీకోసమే నేను డాడీ ఎదురు చూస్తున్నాన్రా, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, కలిసి భోంచేద్దాం అంది ఎంతో ప్రేమగా. సమీరా, అయ్యో సారీ మమ్మీ, సారీ డాడీ, మీ ఇద్దరిని వెయిట్ చేయించాను, గివ్ మీ 5 minutes, ఇప్పుడే వచ్చేస్తా అని గబగబా తన రూమ్ కి వెళ్లి చాలా ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయి డైనింగ్ హాల్ కు వచ్చింది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నారు. కమలాకర్, సమీరా, యుద్ధం మూవీ నీ కెరీర్ ని పీక్స్ కి తీసుకెళ్తుందిరా, కాశీనాథ్తో చెప్పాను, హీరోయిన్ గా నా కూతురు సమీర ఉండాలి, మిగతా పాత్రలకి మీ ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని. అతను ఒప్పుకున్నాడు. డైరెక్టర్ సుభాష్ కూడా ఒప్పుకున్నాడు.
మిగతా రోల్స్ కి కూడా మార్నింగ్ ఆడిషన్ లో యాక్టర్స్ ఫైనలైజ్ అయ్యారట. ఒక 1 వీక్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందమ్మా అన్నాడు ప్రేమగా. సమీర, చాలా థ్యాంక్స్ డాడీ. నా ఎన్నో జన్మల అదృష్టం వల్ల మీ కూతుర్ని కాగలిగాను. నేను ఈ రోజు హీరోయిన్ గా ఈ స్థాయిలో ఉన్నానంటే మీ వల్లే డాడీ. కేవలం పెద్ద హీరోయిన్ అవ్వాలని నా కల నిజం చేయడానికే అన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ మీరు స్టార్ మూన్ కంపెనీ పెట్టారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను డాడీ అంది. మధ్యలో శారద అందుకుని, ఏం మాటలు సమీర అవి? మేము పరాయివాళ్ళమా చెప్పు? నువ్వు మా కూతురువి. నీకోసం మీ డాడీ ఆ మాత్రం చేయలేరా అంది కళ్ళ నిండా ప్రేమతో. సమీర ఏదో గుర్తొచ్చినట్టు నటిస్తూ, చెప్పడం మర్చిపోయా మమ్మీ, డాడీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. యుద్ధం మూవీలో విలన్ చాముండేశ్వరి రోల్ కి చెల్లి ఫైనల్ అయిందంట అంది. కమలాకర్ షాక్ తో, వాట్? ఆ రోల్ కి మధు సెలెక్ట్ అయిందా? సుభాష్ అంత త్వరగా ఎవరిని సెలెక్ట్ చేయడు కదా. దీని టాలెంట్ కి ఆ రోల్ రాదు కదా. దీంట్లో ఏమైనా తిరకాసుందా? కొంపదీసి అది నా కూతునని చెప్పి రోల్ చేజిక్కించుకుందా? గుక్క తిప్పుకోకుండా అడిగాడు. సమీర నిస్సహాయత నటిస్తూ, డాడీ మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు కోపం తెచ్చుకోనని నాకు ప్రామిస్ చేయండి. మమ్మీ, నువ్వు కూడా కోపం తెచ్చుకోనని నాకు ప్రామిస్ చేయి అంది. సరే సమీర, ప్రామిస్, ఇప్పుడు చెప్పు అన్నారిద్దరు. సమీర, చెల్లి ఆడిషన్స్ మొత్తం అయిపోయి అందరినీ సెలెక్ట్ చేసేసాక లేట్ గా అప్పుడు స్టూడియోకి వెళ్ళిందంట. ఆడిషన్స్ ఫినిష్ అయ్యాయి, అన్ని రోల్స్ కి యాక్టర్స్ ఫైనలైజ్ అయ్యారు అని చెప్తున్నా వినకుండా గలాటా చేసిందంట. సుభాష్ రూమ్ లోకి ఎంటర్ అయ్యి అతని టేబుల్ ఎక్కి వేడివేడి కాఫీని డైరెక్టర్ ప్రొడ్యూసర్ తల మీద పోసేస్తానని బెదిరించిందిట. ట్రైని విసిరి కొట్టిందిట. చంపేస్తుందేమో అని భయపడి వాళ్ళు చెల్లికి విలన్ రోల్ ఇచ్చారంట. డాడీ, మమ్మీ, మీ ఇద్దరు నాకు ప్రామిస్ చేశారు కోపం తెచ్చుకోనని. కోపం మీ హెల్త్ కి అస్సలు మంచిది కాదు, ప్లీజ్ అని చెప్పింది. అవాక్కయ్యారిద్దరు. కమలాకర్, ఛీ, ఇది ఇంత బరి తగ్గిస్తుందని అస్సలు అనుకోలేదు. ఇది నా కూతురని ప్రపంచానికి తెలిసిన మరుక్షణం ఈ ప్రపంచం నా ముఖం మీద ఉమ్మేస్తుంది అన్నాడు బాధగా. శారద, అది నా కడుపుని చెడపుట్టింది. కమలాకర్, ఏదో ఒకటి చెయ్యి, అది ఆ మూవీలో యాక్ట్ చేయడానికి వీల్లేదు అంది వేడుకుంటూ. కమలాకర్, స్టార్ మూన్ లో అది ఏడాదిగా ఉంది. దానివల్ల కంపెనీకి ₹1 లాభం లేదు. కనీసం ఒక్కడంటే ఒక్క ఆడిషన్ కూడా అది పాస్ అవ్వలేదు. ఒక్క రోల్ కూడా దానికి రాలేదు. దాంతో ఇప్పుడు డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని బెదిరించి రోల్ కొట్టేసింది అన్నమాట. దాన్ని ఇలా వదిలేస్తే ఫ్యూచర్ లో మనకే నష్టం. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అన్నాడు. శారద, నువ్వు ఏదైనా చేయి కమలాకర్, అది కనుక నా కూతురు సమీర జోలికి వస్తే మాత్రం నేను చేతులు ముడుచుకుని కూర్చోను అంది కోపంగా. సమీర కడుపు పంట చల్లారింది ఇప్పుడు. మధు, చూస్తూ ఉండు. అమ్మా నాన్నలకి దగ్గరవ్వాలని కలలు కంటున్నావేమో. అలా ఎన్నటికి జరగనివ్వను. వీళ్ళు నాకు మాత్రమే అమ్మా నాన్నలు, నీకు కాదు అని మనసులో అనుకుంది. ముఖంలో ఆందోళన నటిస్తూ, ఏం చేస్తారు డాడీ? తనని ఈ మూవీలోంచి తీసేస్తారా? అప్పుడు తనకి మన మీద కోపం ఇంకా పెరిగిపోయి మన పరువు తీయడానికి ఇంకా నీచమైన పనులు చేస్తుంది. ఉండనివ్వండిలే డాడీ, నేను కూడా అదే మూవీలో యాక్ట్ చేస్తున్నా కాబట్టి తనకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అంది. శారద, ఎంత మంచి మనసు తల్లి నీది. నీ మంచి గుణాల్లో కనీసం పావు వంత మధుకి ఉన్నా మేము ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్లం అని బాధపడింది. కమలాకర్, ఒక్కడు గుర్తుపెట్టుకో సమీర, అది నీకు ఏ బాధ కలిగించినా నాతో చెప్పు తల్లి. దాని సంగతి నేను చూసుకుంటాను. నాకు నువ్వే ఎక్కువ. నువ్వే నా కూతురివి. నా కీర్తి ప్రతిష్టల్ని పరువు మర్యాదల్ని కాపాడే ఏకైక కూతురివి అన్నాడు ప్రేమగా. సమీర, థ్యాంక్ యూ డాడీ. కానీ చెల్లి నాకెంత కష్టం కలిగించినా నేను భరిస్తాను డాడీ. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. చెల్లెలికి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ చెల్లి అంటే నాకు ఎంతో ఇష్టం అంది. శారద, కమలాకర్లు సమీరలాగా మధు కూడా ఉంటే ఎంత బాగుండేదో అనుకుని గాఢంగా నిట్టూర్చారు. ప్రియ సఖి ఎపిసోడ్ 4 సమాప్తం. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా తెలుగు కథా ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.